ఢిల్లీ కారు పేలుడు ఘటనలో సంచలన విషయాలైతే వెలుగు చూస్తున్నాయి. నిందితులు దేశవ్యాప్తంగా 4 నగరాల్లో దాడులకు స్కెచ్ వేసినట్లు తెలిసింది. ఇందుకోసం 8 మందిని సూసైడ్ బాంబర్లుగా సిద్ధం చేసినట్లు సమాచారం అందుతుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఇప్పుడే బ్రేకింగ్ అందుతుంది. ఈ కాల్పుల ఘటనలో మరొకరిని కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? ఢిల్లీ కారు బాంబు ఘటనలో వరుస పరిణామాలు చోటు చేసుకుంటారని చెప్పాల్సింది. కీలక నిందితులంతా కూడా బయటపడుతున్నారు. దాదాపు కారు బాంబు పేలుడు ఘటనకు సంబంధించి హుండాయ్ కారు నడుపుతూ ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉమర్ ఉన్ నబీ అనే దర్యాప్తు సంస్థలు కూడా తేల్చడం జరిగింది. దాదాపు ఆయన ఎక్కడైతే కారు మొత్తం రెడ్ లైట్ దగ్గర పార్క్ చేస్తారో ఆ పార్కింగ్ సందర్భంలో ఒక్కసారిగా ఆత్మాహుతి దాడి చేసుకున్న సంఘటనలో కారు యొక్క బ్రేక్కి సంబంధించి అక్కడ ఆయన యొక్క డెడ్ బాడీకి సంబంధించిన సెల్స్ సైతం కూడా డెడ్ బాడీకి సంబంధించిన కొంత స్కిన్ని సైతం కూడా DNA టెస్ట్ పంపిన సందర్భంలో మ్యాచ్ అయినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి వరుస అరెస్టులు కూడా కొనసాగుతున్నాయని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే షాహీన్కి సంబంధించి మరో డాక్టర్ షాహీన్కి సంబంధించి ఆమెకు సంబంధించిన మరో ఫ్రెండ్ని సైతం కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. వారిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే కారు బాంబు పేలుడుకు సంబంధించిన కేసును NIA వేగవంతం చేసింది చెప్పాలి. 4 ప్రదేశాల్లో వరుస పేలుళ్లకు 8 మంది అనుమానితులు ప్రణాళికలు రచించినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. 2 బృందాలుగా 4 నగరాలకు సంబంధించి ప్లాన్ చేసినట్టు కూడా సమాచారం అవుతుంది. ప్రతి బృందంతో తమతో పాటు ఒక ఐఈడికి సంబంధించిన పేలుడు పదార్థాలు తీసుకెళ్లాల్సిందిగా కూడా ఇప్పటికే ఒక ప్రణాళికలు రచించుకున్నట్టు తెలుసు. అయితే మొత్తం దాదాపు 2 ఏళ్ల కాలం నుంచి కూడా ఢిల్లీలో అనేక ఏరియాల్లో పేలుడు ఘటనకు సంబంధించి ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తుంది. స్పష్టంగా NIAకి సంబంధించిన దర్యాప్తు కూడా అదే అంశంలో కొనసాగుతుంది. అయితే కాసేపటి క్రితమే తాజాగా మరో న్యూస్ కూడా చూడవచ్చు. ఆత్మాహుతి దాడి కేసులో ఒక ట్విస్ట్ వచ్చింది. ఫరీదాబాద్లోని కండ్వాలలో ఎర్ర ఎకో స్పోర్ట్స్ కార్కు సంబంధించి పార్క్ చేసిన వ్యక్తిని కూడా ఫరీదాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. నిన్నంతా కూడా ఎకో స్పోర్ట్స్ కార్ కోసం పెద్ద ఎత్తున ఢిల్లీలోని అనేక ప్రాంతాలన్నీ కూడా పోలీసులు జల్లెడబెట్టడం జరిగింది. ఫరీదాబాద్లో పూర్తిగా కార్ని పార్క్ చేసి పారిపోయినట్టు కూడా తెలిసింది. ఆ కార్ని సైతం కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఫహీం డాక్టర్ ఉమర్ నబీకి సంబంధించి బంధువుగా చెప్తున్నారు. అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణను వేగవంతం చేశారు. మరోవైపు అటు పెహల్గాం కావచ్చు, కుల్గాం కావచ్చు, అనేక ప్రాంతాల్లో వీరితో లింకులున్న కావచ్చు. మరోవైపు ఇతర కాలేజీలలో దాదాపు మహిళా డాక్టర్ని అదుపులోకి తీసిన సందర్భంలో కాలేజీకి సంబంధించి చాలామంది కూడా ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. అంతా నిందితులంతా కూడా ఒక చైన్ సిస్టంతో ముందుకు వెళ్తున్నట్టు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే కారు బాంబు ఘటనకు సంబంధించిన విషాదంలో మరొకరు మృతి చెందడం జరిగింది. హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. కాసేపటి క్రితమే దాదాపు కారు బాంబు పేలుడు ఘటనకు సంబంధించి ఇప్పటివరకు అధికారికంగా 13 మంది చనిపోయారు. అనేక మంది క్షతగాత్రులు హాస్పిటల్లో వైద్య చికిత్స అందించుకుంటున్నారని చెప్పాల్సి ఉంది. ప్రధాని మోదీ సైతం కూడా నిన్న వారందరినీ కూడా పరామర్శించడం జరిగింది. కాసేపటి క్రితమే మరో వ్యక్తి కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. అయితే అత్యంత సున్నితంగా కేసును తీసుకుంటున్నారు. 1 కాదు 2 కాదు, ఏకంగా అనేక రాష్ట్రాల్లో కూడా పూర్తిగా పేలుడుకు సంబంధించి ముఖ్యంగా బాంబ్ బ్లాస్ట్లకు సంబంధించిన ప్రణాళికలను కూడా రచించినట్టు కూడా తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర నిఘా వర్గాల ద్వారా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వచ్చింది. దాదాపు వారం రోజుల వ్యవధిలోనే మొత్తం 18 మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. అంతా కూడా డాక్టర్స్ అవ్వడం కూడా గమనార్థం అని చెప్పాల్సి ఉంటుంది. ఒకరి తర్వాతకి ఇంకొకరి ఒక చైన్ సిస్టమ్ ద్వారా వీళ్ళంతా కూడా ఫామ్ అనేది తెలుస్తుంది. వాట్సాప్ గ్రూపుల్లో చాటింగ్ల ద్వారా కూడా ఒక్కొక్కరు ఏ ప్రణాళికలు రచించుకోవాలి. దాదాపు పేలుడుకు ముందు సైతం కూడా ఉమర్ నబీ ఏ విధంగా పూర్తిగా ఎర్రకోట పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా ఏ విధంగా తిరిగారు, అదేవిధంగా రామ్లీలా మైదానం కావచ్చు, ఇతర ప్రాంతాల్లో ఏ విధంగా తిరిగారు, సిపిలో ఏ విధంగా తిరిగారు అనేది CCTV ఫుటేజ్ వచ్చింది. మరోవైపు CCTV ఫుటేజ్లో ఒళ్ళు గబురుపరిచే అంశాలు కూడా కొన్ని స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎక్కడైతే కార్ని నేరుగా మొదట పార్కింగ్ చేసి తిరిగి రెడ్ లైట్ సిగ్నల్ దగ్గరికి కారుని తీసుకొచ్చి ఒక్కసారిగా ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారో ఆ ఘటన చూస్తుంటే మాత్రం ఎంత విధాయకమైన సంఘటన చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితంగా 13 మందిని పొట్టన పెట్టుకుని చెప్పాల్సి ఉంటుంది. ఒక్కొక్కరుగా ICC ఉగ్రవాదులు కావచ్చు, జైషే మహమ్మద్కి సంబంధించిన ఉగ్రవాదులన్నింటినీ కూడా ఇప్పటికే భద్రతా బలాలు కావచ్చు, అటువైపు ఢిల్లీ పోలీసులు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సైతం కూడా సంయుక్తంగా విచారణను వేగవంతం చేశారు. మరోవైపు NIA సైతం కూడా 10 బృందాలుగా ఏర్పడి ఇప్పటికే విచారణను మరింత వేగవంతం అయితే చేస్తుంది. శంకర్, రైట్, థ్యాంక్ యూ సతీష్.